హాయ్ అండి. నిన్న సండే మేము చిక్పేట్ మార్కెట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇది ఉంది ఇది లేదని లేకుండా బట్టలు, చెప్పులు, జ్యువెలరీ, గాజులు, అన్నీ హ్యాండ్ బ్యాగ్స్, ఇది ఉంది ఇది లేదని లేకుండా అన్నీ దొరుకుతాయి. సండే కదా, ఫుల్ రష్ ఉంది మార్కెట్ అంతా. నేను లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు, ఈ వీక్ చేసుకుందామని అందుకోసమే కొంచెం షాపింగ్ చేద్దామని వెళ్ళాం మార్కెట్కి అయితే. ఇదైతే ఇత్తడి సామాన్ షాపు. నేను బ్రాస్లో అష్టలక్ష్మి చెంబు చూద్దామని వెళ్ళాను. ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే కొన్ని రీజనబుల్ అనిపిస్తున్నాయి, కొన్ని మరీ ఎక్కువ చెప్పేస్తున్నారు అనిపిస్తుంది. ఏమైనా కాస్ట్ని బట్టే క్వాలిటీ ఉంటాయి. ఇంకా నేనేమైనా షాపింగ్ చేశానో చూపిస్తానండి. బ్లౌజ్ పీసెస్ ఇవి ఈచ్ వన్ వచ్చి 50 రూపీస్ పడ్డాయి. ఇంకా నేను బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. కానీ ఇక్కడ తాంబూలం ఇవ్వడానికి పిలవడానికి నాకు ఇక్కడ ఎవరు లేరు. నేనైతే అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెద్దవాళ్ళని చూసి ఒక 5 ముత్తైదులకి తాంబూలం ఇద్దామని అయితే అనుకుంటున్నాను. నేను లాస్ట్ టైం అలాగే చేశాను. బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. పెద్ద షాపు, కాస్ట్ పెద్దగా ఏం డిఫరెన్స్ అనిపించలేదు నాకు. ఒక 20-30 రూపీస్ అలా డిఫరెన్స్ అనిపించింది అంతే. కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. పిల్లల కోసం ఈ గాజులు తీసుకున్నాను నేను. ఇంకా తాంబూలంలోకి అయితే ఇవి తీసుకున్నాను. ఇంకా పూజా మ్యాట్స్ కూడా తీసుకున్నాను. ఇవి ఈచ్ వన్ అయితే 70 రూపీస్ పడింది. ఇవి కొంచెం ఎక్కువే తీసుకున్నట్టు అనిపించింది. ఇవైతే పిల్లోస్ మాకు జర్నీలో బాగా యూజ్ అవుతాయి అని తీసుకున్నాం పిల్లలతో, ఆంధ్ర వెళ్ళేటప్పుడు అలాగే ట్రైన్లో. ఇంకా ఇవి హెయిర్ క్లిప్స్ వెరైటీగా అనిపించేటప్పటికి మా వాళ్ళు చెరోటి తీసుకున్నారు. ఒకళ్ళు పింక్ ఒకళ్ళు బ్లూ. నెక్స్ట్ నేను ఇందాక షాప్లో చూస్తాను కదా, అష్టలక్ష్మి కలశం, ఇదొకటి ప్లేట్ ఒకటి, ఈ రెండు మాత్రమే నాకు 2000 రూపీస్ తీసుకున్నారు వాళ్ళు. మేమైతే 3-4 షాప్స్కి వెళ్ళాము, అన్ని చోట్ల అలాగే చెప్పారు ప్రైస్. ఇంట్లో నేను ఇదివరకు పెట్టేది కొంచెం చొట్ట పడింది అనమాట, ఇంకా అది పెట్టకూడదు అనేసి నేను మళ్ళీ తెచ్చుకున్నాను.